యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి సందేశము రెండవ రోజు. ఈరోజు మనం ధ్యానించుకునే అంశము, దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నారు. ఎందుకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు? ఈ లోకాన్ని దేవుడు ప్రేమించారు కాబట్టి యేసు ప్రభువును తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపడం జరిగింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి ప్రసాదించారు. యేసు ప్రభువు ఈ లోకములో జన్మించడం తండ్రి అయిన దేవునికి ఈ లోకం మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమకు నిలువ నిదర్శనం. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభువు రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన గొప్ప సత్యం, ప్రభువు మనలను ప్రేమిస్తూ ఉన్నారు. పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 10వ వాక్యములో యోహాను గారు అంటున్నారు, మనం దేవుణ్ణి ప్రేమించాము అనేది కాదు, దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని మన పాపాలకు పరిహారముగా పంపారు అనేది ముఖ్యమైన విషయం. ప్రేమ అంటే ఇది. యేసు ప్రభువు జననము దైవ ప్రేమను సూచిస్తుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో క్రీస్తు జయంతి కోసం సిద్ధపడే ఈ సందర్భంలో ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నారని గుర్తు చేసుకొని జీవించే ఆశీర్వాదం కోసం మనం ప్రార్థిద్దాం. ప్రభువు మనల్ని ప్రేమించే విధముగా మనం కూడా ఆ ప్రభువును ప్రేమించాలి. దేవుడు మనల్ని అందరినీ ధారాళంగా దీవించునుగాక.